నెల్లూరు జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన మరియు దాని పరిసర ప్రాంతాలలో టాలీవుడ్ ప్రముఖ నటి అనన్య నాగల్ల, జబర్దస్త్ నటులు గడ్డం నవీన్, ఆకెళ్ల తదితరులు నటిస్తున్న లీసా చిత్ర షూటింగ్ జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం స్థానిక మీడియాతో ముచ్చటించారు. చిత్ర కథానాయిక అనన్య నాగల్ల మాట్లాడుతూ, పెంచలకోన ప్రాంతంలోని కొండలు, పచ్చటి ప్రకృతి లొకేషన్లు చాలా అందంగా ఉన్నాయి. ఇటువంటి ప్రశాంతమైన వాతావరణంలో షూటింగ్ జరుపుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ చిత్ర నిర్మాత దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి గారు తమ సొంతూరు పరిసర ప్రాంతాలలో ఈ షూటింగ్ ఏర్పాటు చేయడం విశేషం. పెంచలకోన నరసింహస్వామి వారి దివ్య ఆశీస్సులతో రూపొందుతున్న ఈ లీసా చిత్రం తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం నాకుంది అని ఆమె తెలిపారు. స్థానికంగా షూటింగ్ సహకరించిన దుగ్గిరెడ్డి నరసింహారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జబర్దస్త్ నటులు గడ్డం నవీన్ మరియు ఆకెళ్ల లీసా మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా ప్రజలు చూపుతున్న ఆప్యాయత, సహకారం మరువలేనిదని కొనియాడారు. మిస్టరీ వినోదానికి ప్రాధాన్యమిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమ పాత్రలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయని తెలిపారు. చిత్ర నిర్మాత దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, నా సొంత గడ్డ అయిన రాపూరు మండలం పెంచలకోన ప్రాంతంలో మా లీసా సినిమా షూటింగ్ జరపడం నాకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది. ఇక్కడి లొకేషన్లు వెండితెరపై చాలా రిచ్గా కనిపించబోతున్నాయి. నటి అనన్య నాగర్ల, డిఓపి సతీష్ రెడ్డి మాసం, డైరెక్టర్ జవహర్ అద్భుతంగా పనిచేస్తున్నారని, సాంకేతికంగా కథాపరంగా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, తప్పకుండా ప్రేక్షక ఆదరణ పొందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం, నేను మీ అనన్య నాగల్ల. సో ఈరోజు మేము లీసా షూటింగ్కి పెంచలకోన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయడం జరుగుతుంది. నెల్లూరుకి వచ్చామన్నమాట. ఫస్ట్ దాని దగ్గర నుంచి ఇక్కడ చుట్టుపక్కల లాస్ట్ ఒక 3-4 డేస్ నుండి షూటింగ్ జరుగుతుంది. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మేము షూట్ చేస్తున్నప్పుడు అంటే ముందు వేరే అవుట్డోర్లో చేసాము కోర్ట్ దగ్గర, అండ్ అక్కడ నుండి ఇక్కడికి వచ్చి షూట్ చేసినప్పుడు అక్కడికి మ్యాచింగ్ ఇక్కడ ఎలా చేస్తారో అనుకున్నాను, కానీ ఇక్కడ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. నేనే షాక్ అయ్యాను వచ్చి చూసి. సో మా సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఒక 70% ఫినిష్ అయిపోయింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇప్పటి వరకు తెలుగు ఫిల్మ్స్లో అంటే అందరూ చెప్తారు, బట్ ఈసారి ఇంకా మేము చాలా నమ్మకంతో చెప్తున్నాము. ఇప్పటివరకు ఇలాంటి సినిమా రిఫరెన్స్ కూడా లేదు. అందరూ చాలా కష్టపడి మా డిఓపి సతీష్ గారు కానీ, డైరెక్టర్ జవహర్ గారు కానీ, అండ్ గ్రీష్మ కానీ, మిగిలిన వాళ్ళందరూ మంచిగా చాలా బాగా రాశారు స్టోరీని, అండ్ చాలా బాగా తీయడం జరుగుతుంది. ఎక్స్ట్రాడనరీ షార్ట్స్ కానీ, సీన్స్ కానీ వచ్చాయి. అండ్ నాతో పాటు దుగ్గిరెడ్డి గారు అండ్ చందు గారు అందరూ యాక్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళిద్దరికి, చందు గారికి ఇది ఫస్ట్ ఫిల్మ్, దుగ్గిరెడ్డి గారు కొన్ని చేశారు. సో మా ముగ్గురి కాంబినేషన్లో చాలా ఒక మంచి థ్రిల్లర్ ఫిల్మ్ మేము చేయడం జరుగుతుంది. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్. ప్లీజ్ బ్లెస్ us, అండ్ నెక్స్ట్ ఒక 3-4 మంత్స్లో రిలీజ్ అవబోతుంది. సో లీసా నేమ్ గుర్తుపెట్టుకోండి. అందరూ వచ్చి తప్పకుండా మా లీసా ఫిల్మ్ని చూసి మమ్మల్ని అందరినీ దీవించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మాది రాంకూర్ అండి, ఇక్కడేను. సో నేను సతీష్ గారిని, అనన్య గారిని, మా ఇంకో ప్రొడ్యూసరు చందుని రిక్వెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాను ఊరి మీద మమకారంతో. సో ఇక్కడ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. సో హైదరాబాద్ నుంచి మా మేనేజర్ గిరీష్ కానీ, నవీన్ గారు కానీ, ఆకెళ్ళ గారు, సో అందరూ పేరున అందరూ వచ్చారు ఇక్కడికి. చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అండి, వాళ్ళు పాపం ఉదయాన్నే వస్తున్నారు, ప్రొటెక్షన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. డెఫినెట్గా అలా సతీష్ గారు చెప్పినట్టుగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందండి. ఇది నుంచి వచ్చాడండి. సో మంచి పట్టు ఉంది కథలో. సో చాలా కష్టపడుతున్నాడు. డైరెక్టర్ లాగా చేయట్లేదు ఆయన. సో ఒక ఎంప్లాయీ లాగా, ఒక వర్కర్ లాగా, డైరెక్టర్ లాగా అన్నీ ఆయన చేస్తా. ఉదయాన్నే వస్తాను అక్కడ పరిగిస్తూ ఉన్నాడు ఆ పక్కండి డిసిప్లిన్తో. సో అలా కష్టపడుతున్నాడు. డెఫినెట్లీ గుడ్ లక్. అండ్ మా మామ రవి ఉన్నాడు, ఆయన పోలీసు, ఆయన కెమెరా వదలట్లేదు. 4 రోజుల నుంచి ఆయనే వాడుకుంటాడు కెమెరా మొత్తం. సో వీళ్ళందరూ పట్టుదల డెఫినెట్గా ఆ నమ్మకం ఉందండి, బ్లాక్ బస్టర్ వస్తుంది మాకు. మూవీ ఎప్పుడు ఉంటుంది సార్ రిలీజ్? మోస్ట్లీ నవంబర్ కానీ డిసెంబర్ కానీ అని అంటున్నామండి. ఇంకటి మూవీ అవుతాను పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది కదండి, అది అయిపోయిన తర్వాత దాన్ని బట్టి ఇంకా మా సతీష్ రెడ్డి గారు ఏది చెప్తే అది. థ్యాంక్ యూ. మేము మా లీసా మూవీ షూట్ కోసం నెల్లూరు జిల్లా పెంచలకోన సరౌండింగ్స్లో షూట్ చేస్తున్నాం.
మేము బిఫోర్ ఈ సినిమా ఆల్రెడీ 70% కూర్గ్లో షూట్ చేస్తున్నాం. దాని ప్యాచ్ వర్క్స్ అండ్ బ్యాలెన్స్ వర్క్స్ అంతా ఇక్కడ చేద్దామని వచ్చాం. ఆల్మోస్ట్ అంటే కూర్గ్కి మ్యాచింగ్ లొకేషన్సే ఉన్నాయి ఇక్కడ కూడా. వెరీ హ్యాపీ అండి ఈ ఏరియాస్లో షూట్ చేయడం. ఆల్మోస్ట్ ఫుటేజ్ కూడా చాలా వరకు మ్యాచ్ అయింది ఇక్కడికి అంత బాగున్నాయి లొకేషన్స్. మా ప్రొడ్యూసర్స్ చాలా ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీస్తున్నారు. అనన్య గారికి ఎప్పుడు చెప్పేదే, ఈ స్క్రిప్ట్ ఇంత బాగా వచ్చింది, సినిమా ఇంత బాగా వచ్చింది అంటే తను చాలా క్రూషియల్ రోల్. ఎంత బిజీగా ఉన్న అన్ని అప్డేట్స్ కానీ ఏవి కానీ తను తీసుకొని చాలా బాగా మాకు సపోర్ట్ చేసి ఇంత బాగా చేశారు. థ్యాంక్ యూ అనన్య గారు. అండ్ మా డైరెక్టర్ జవహర్, తను ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అనమాట. అక్కడి నుంచి వచ్చి హాలీవుడ్ లెవెల్లో రాసుకొని తీస్తున్నారు. ఈ సినిమా మేము అతనితో చేయడం నిజంగా మేము చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం అనమాట. రవిరెడ్డి అన్న, నవీన్ గారు, ఆకెల గారు, మిగిలిన భాను, వీళ్ళందరూ చాలా బాగా సపోర్టివ్. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి ఒక రీజన్ అండ్ మోటివ్ ఉంటుంది. చాలా కొత్తగా అనిపిస్తుంది మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంది ఇక్కడ అన్ని సదుపాయాలు లేకపోయినా కూడా అందరూ సర్దుకొని పాపం కార్బాన్లు లేవు, ఏమీ లేవు. నేను హైదరాబాద్లో కొన్ని షూటింగ్లు చూస్తాను. ఆ పక్క తలకి ఫ్యాన్లు పెట్టేవాళ్ళు, గొడుగులు పెట్టేవాళ్ళు. గొడుగులు లేవు, ఫ్యాన్లు లేవు. అన్నీ సర్దుకొని అనన్య గారు కానీ, సతీష్ గారు కానీ ఈరోజే వచ్చారు. చందు గారు, ఆయన పీటర్ అనుకుంటా అయింది. పీటర్ గారు ఈరోజే వచ్చారు. జవహర్ గారు, మరి రవణ, ఈరోజు మన నవీన్ గారు రావడం అంతా మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఊర్లో తీస్తున్నారు, మా పాత ఊరు, ఇక్కడ చెరువులు, చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను అందరూ ఆదరించి సూపర్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గడ్డం నవీన్ ఈరోజు పెంచలకొండ నెల్లూరులోకి వచ్చాను. అది మా దుగ్గిరెడ్డి సార్ వాళ్ళ విలేజ్. నేను ఇంతకుముందు వచ్చాను, ఈ ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం వచ్చాను. అలాగే మా నరసింహారెడ్డి అన్న, దుగ్గిరెడ్డి అన్న సహకారంతో మొత్తం సినిమా టీం అంతా ఇక్కడ ఉన్నాం. ఇక సినిమాకి వస్తే సతీష్ గారు అండ్ మన మేడం గారు ఇద్దరు గోల్డెన్ లెగ్స్. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన వాళ్ళు, వీళ్ళతో పాటు వీళ్ళు ఇంకా ఇద్దరు గోల్డెన్ పర్సన్స్ యాడ్ అవుతున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ మూవీ కాబోతుంది. లీసా సినిమా చాలా ఫాస్ట్గా మన కూర్గులో కంప్లీట్ చేసుకున్నారు. అలాగే ఇది ఫైనల్ షెడ్యూల్ కూడా ఇక్కడ కంప్లీట్ చేసుకుంటున్నారు. అలాగే డైరెక్టర్ జవహర్ గారు చాలా కష్టపడి తీస్తున్నారు. అండ్ మా రవిరెడ్డి అన్న కూడా మంచి పాత్ర చేస్తున్నాడు. సో సినిమా యూనిట్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సినిమాని మంచి సక్సెస్ చేయాలా. సినిమా థియేటర్లో చూడండి, హిట్ చేయండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి చిన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తారు. ఇంకా ఎన్నో సినిమాలు వస్తాయి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ కూడా ఎంతోమంది వస్తుంటారు ఇంకా మంచి మంచి సినిమాలు తీయడానికి. సో ప్లీజ్ మా సినిమాని మంచి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ లీసా టీమ్ అండ్ మా వెంకట దుగ్గిరెడ్డి గారికి, చందు గారికి, అలాగే మా నరసింహారెడ్డి అన్నకు, మళ్ళీ మా సతీష్ గారికి, మేడం గారికి థ్యాంక్ యూ అండి.